హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు క్లాస్ వచ్చేసరికి ఐనో డ్రాప్స్ క్యాలిక్యులేషన్ ప్లస్ ఫ్లూయిడ్ క్యాలిక్యులేషన్లో ఈజీ టెక్నిక్ గురించి ఈరోజు మనం చెప్పుకుందాం. చాలామంది కామెంట్ చేస్తూ ఉన్నారు, ఐనో డ్రాప్స్ ఎలా క్యాలిక్యులేషన్ చేసుకోవాలో ఒకసారి చెప్పన్నా అని. దాని గురించి అయితే ఈరోజు మీకు చాలా సింపుల్ టెక్నిక్లో అర్థవంతంగా చెప్తాను. ప్లీజ్, మీరు చాలామంది నా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. ఈ వీడియో ముందుకెళ్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఐనో డ్రాప్స్ క్యాలిక్యులేషన్ తెలియాలంటే అసలు ముందు మీకు ఫ్లూయిడ్ క్యాలిక్యులేషన్ అనేది మళ్ళీ ఒకసారి చెప్తాను, బాగా వినండి. మొన్న చెప్పిన దానికి ఇంకా సింపుల్ టెక్నిక్ అనేది ఇప్పుడు మనం నేర్చుకుందాం. ఫ్లూయిడ్ క్యాలిక్యులేషన్లో వచ్చేసరికి లాస్ట్ వీడియోలో చెప్పింది ఏంటంటే ఎంఎల్ నుంచి మనం డ్రాప్స్ కనుక్కునేది. అప్పుడు ఎంఎల్ ఇంటూ డ్రిప్ రేటు డివైడెడ్ బై టైం చెప్పాము. మీకు అసలు ఈ డ్రిప్ రేటు టైము ఇవన్నీ కొంచెం ఇబ్బందిగా ఉంది అనిపిస్తే ఇప్పుడు మనం డాక్టర్ గారు 75 ml ఫ్లూయిడ్ పెట్టమని చెప్పారు. దాన్ని మనం ఇంటూ 20 అంటే డ్రిప్ రేటు డివైడెడ్ బై 60. ముందు ఈ రెండు మల్టిప్లికేషన్ చేసుకోండి. 0 0 కొట్టకపోతే 2 3 6. అంటే ఇక్కడ 3 అనేది కాన్స్టెంట్. ఇక మీకు ఏ ఫ్లూయిడ్ క్యాలిక్యులేషన్లోనైనా కూడా 3 అనేది మీరు కాన్స్టెంట్గా పెట్టుకుంటే ఇక ఎన్ని ఎంఎల్ పర్ అవర్ అని చెప్పినా కూడా అప్పుడు 75 ml చెప్పారనుకో బై 3 వేసేయండి, 25 ml. అలా 100 ml చెప్పారనుకోండి 100 బై 3 వేసేయండి. 125 చెప్తే 120/3 వేయండి. ఇలా మీకు ఎంతైతే డాక్టర్ గారు చెప్తారో ఇన్ని ఎంఎల్ పర్ అవర్ అని చెప్తారో అది బై 3 వేస్తే మీకు ఎన్ని డ్రాప్స్ పెట్టాలనేది ఈజీ క్యాలిక్యులేషన్ వచ్చేస్తుంది. అసలు ఈ 3 ఏంటి అంటే డ్రిప్ రేటు టైం అనేది మనం మల్టిప్లికేషన్ చేస్తే 3 అనే వస్తుంది. ఈ 3 అనేది కాన్స్టాంట్. ఈ రెండు మారవు కాబట్టి ఆ 3 కూడా మారదు. ఇది వచ్చేసరికి మ్యాక్రో డ్రిప్ సెట్లో మాత్రమే, అంటే మనం అడల్ట్ పేషెంట్లు పెట్టేటప్పుడు. ఇంకా పిడియాటిక్ అయితే ఇంకా ఈజీగా ఉంటుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ హాస్పిటల్కి వెళ్ళినా డ్రిప్ రేట్ మారదు, టైం మారదు. టైము డ్రిప్ రేట్ మారినంత వరకు మనకు వచ్చే ఏదైతే ఆ 70/, కానీ ఆ 80/3 కానీ అనేది ఎప్పటికీ మారదు. మీరు డైరెక్ట్గా కొండ గుర్తు పెట్టేసుకొని మీకు ఎంతైతే డాక్టర్ గారు చెప్తారో అమ్మా 75 ml పర్ అవర్ పెట్టండి లేదా 100 ml పర్ అవర్ పెట్టండి అన్నప్పుడు 100 ml పర్ అవర్ పెట్టాలి అన్నప్పుడు నీకు దాని క్యాల్కులేషన్ రావాలి, ఎన్ని డ్రాప్స్ పెట్టాలి పర్ మినిట్. అప్పుడు నువ్వు ఏం చేయాలంటే 100/3 వేసి క్యాలిక్యులేషన్ చేస్తే నీకు అప్పుడు 33.3 డ్రాప్స్ వస్తాయి. అలా ప్రతిదీ ఎంత చెప్తే అంత, 100 అయితే 100, 150 అయితే 150, 20 అయితే 20, 30 అయితే 30. కార్డియాక్ కేసుల్లో దానిపై 3 వేసుకోవడమే. 3 మారదు. నువ్వు మైక్రో డ్రిప్ సెట్లో పెట్టిన ఏ ఫ్లూయిడ్ కూడా అది అంతమించి మారదు. బ్లడ్తో సహా ఎఫ్ఎఫ్పి, ఎఫ్ఎల్టీ ఏది తీసుకున్నా కూడా ఏదైతే నువ్వు ఈ మ్యాక్రో డ్రిప్ సెట్లో పెడతావో మ్యాక్రో డ్రిప్ సెట్ యొక్క రేట్ అనేది 20 డ్రాప్స్. అది మారదు, ఏ హాస్పిటల్లో మారదు. కాబట్టి మీరు బై 3 వేసుకొని ఎంతైతే చెప్తారో డాక్టర్ గారు అది బై 3 వేసుకుంటే ఆటోమేటిక్గా మీకు డ్రాప్స్ వస్తాయి. ఆ డ్రాప్స్ పర్ మినిట్ పెట్టుకుంటే అవర్కి అంత ఫ్లూయిడ్ అనేది వెళ్తుంది. మీకు ఇంటర్వ్యూలోకి వెళ్ళినా కూడా ఓ డాక్టరు అమ్మ 100 ml పర్ అవర్ పెట్టాలంటే ఎంత ఫ్లూయిడ్ పెడతావు, ఎన్ని డ్రాప్స్ పెడతావు అని అడిగినప్పుడు నువ్వు వెంటనే ఆన్సర్ చేయగలగాలి. అంటే నీకు తెలియాలంటే ఈజీ మెథడ్ అనేది నువ్వు
కంపల్సరిగా నోట్ చేసుకో, ప్రాక్టీస్ చేయి. 1కి 10 సార్లు ప్రాక్టీస్ చేయండి, మీకు అర్థమైపోద్ది. ఇదే ఇంకొకటి వచ్చేసరికి మైక్రోలో వచ్చేసరికి అంటే పీడియాటిక్ డ్రిప్ సెట్లో వచ్చేసరికి ఇప్పుడు మనం ఏదైతే చెప్పిన ఎంఎల్ ఇంటూ డ్రిప్ రేట్ 60 డివైడెడ్ బై టైమ్ 60. ఇక్కడ వచ్చేసరికి మనకి మైక్రోలో వచ్చేసరికి 60 డ్రిప్ రేటు, ఇది మారదు. ఇది టైం అనేది మారదు, ఎందుకంటే 1 మినిట్కి 60 సెకండ్సే, 1 అవర్కి 60 మినిట్సే కాబట్టి దీనికి కొట్టుపోతే మిగిలేది 1. ఇది ఇంకా చాలా సింపుల్. నీకు డాక్టర్ గారు ఎన్ని ఎంఎల్ పెట్టమంటారో 25 ఎంఎల్ పెట్టమంటే మనం 25 డ్రాప్సే పెట్టాలి. 75 పెట్టమంటే 75 డ్రాప్స్ పెట్టాలి. ఇది డెడ్ ఈజీ ప్రాసెస్. నువ్వు ఎన్ని ఎంఎల్ పెట్టమంటే అన్ని డ్రాప్సే. 60 పెట్టమంటే 60, 100 పెట్టమంటే 100. ఇది కంపల్సరీగా మీరు నోట్ చేసుకోవాలి, ఎందుకంటే ఈ 2 మల్టిప్లికేషన్లోకి వెళ్ళిపోతే 1 మిగులుతుంది. కాబట్టి ఎన్ని ఎంఎల్ పెట్టమంటే అన్ని డ్రాప్స్ మాత్రమే మనం పెడితే అన్ని ఎంఎల్ పర్ అవర్ అనేది ఫ్లూయిడ్ అవుతుంది. ఫ్రెండ్స్, మీకు అసలు ముందు ఐనో డ్రాప్స్ అంటే ఏంటి? చాలా మంది నాకు కామెంట్ చేశారు, ఐనో డ్రాప్స్ క్యాలిక్యులేషన్ చెప్పండి అని. అసలు ఐనో డ్రాప్స్ అంటే ఏంటి అనేది చాలా మందికి తెలియదు. ఐనో డ్రాప్స్ అంటే మనం ఏదైతే ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో బీపీని పెంచడానికి కానీ, హార్ట్ రేట్ని పెంచడానికి కానీ, లేదా బీపీ హార్ట్ రేట్ రెండూ పెంచడానికి కానీ, లేదా బీపీని తగ్గించడానికి కానీ, హార్ట్ రేట్ని తగ్గించడానికి కానీ వాడే ఇన్ఫ్యూజన్ ఏదైతే ఉంటుందో వాటినే ఐనో డ్రాప్స్ అంటారు. ఆ ఐనో డ్రాప్స్లో మెయిన్గా మనం చూసేది ఏంటంటే, ఒకటి నారెడ్రినలిన్, రెండోది వచ్చేసరికి డోపామిన్, మూడోది వచ్చేసరికి డోపోటమిన్, నాలుగోది వచ్చేసరికి ఎన్టీజీ అంటే నైట్రోగ్లిజరిన్. మనం ఇంకొకటి వచ్చేసరికి ఎడ్రినలిన్ కూడా కార్డియాక్ కేసులో మనం ఐనో డ్రాప్స్ కింద క్యాలిక్యులేషన్ చేసి పెట్టుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇప్పుడు నారెడ్ గురించి మాట్లాడుకుందాం. పెట్టమన్నారు ఎంఎల్ ఇంటూ ఎంజీ. సింగిల్ స్ట్రెంత్ పెడుతున్నావా, డబుల్ స్ట్రెంత్ పెడుతున్నావా, డివైడెడ్ బై పేషెంట్ వెయిట్ ఇంటూ 3 వేసేయండి. ఎంఎల్ ఇంటూ ఎంజీ డివైడెడ్ బై వెయిట్ ఇంటూ 3 వేస్తే పేషెంట్కి ఎన్ని మైక్స్ వెళ్తుంది అనేది మనకు అర్థమైపోద్ది. ఇప్పుడు ఉదాహరణకి డాక్టర్ గారు వచ్చేసరికి 5 ml పెట్టమన్నారు. 5 ml ఇంటూ ఎంజీ అంటే అది సింగిల్ స్ట్రెంత్ లేదా డబుల్ స్ట్రెంత్? డబుల్ స్ట్రెంతే పెట్టారు, అంటే 8 mg పెట్టారు. 8 mg డివైడెడ్ బై వెయిట్ ఒక 50 kgs వేసుకుందాం ఇంటూ 3. దీన్ని మనం క్యాల్కులేషన్ చేయాలి. అప్పుడు మనకి మైక్స్ అనేది ఆ పేషెంట్కి ఎన్ని కేజీ మినిట్ పర్ అవర్ ఎన్ని మైక్స్ వెళ్తుంది అనేది మనకి ఈజీగా ఇది క్యాలిక్యులేషన్ వస్తుంది. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఇప్పుడు చూసుకుందాం ఒకసారి మళ్ళీ. మనం ఏదైతే చెప్పిన ఎంఎల్ ఇంటూ మనం పెట్టిన ఎంజీ డివైడెడ్ బై పేషెంట్ వెయిట్ ఇంటూ 3. దీన్ని మనం ఎలా క్యాలిక్యులేషన్ చేయాలి? ఫస్ట్ 5 ml చెప్పారు డాక్టర్ గారు. 5 ml ఇంటూ డబుల్ స్ట్రెంత్ పెట్టాము 8 mg డివైడెడ్ బై 50 వేయండి.
దీన్ని ఇంటూ 3 చేయండి. ఒకసారి చూడండి క్యాలిక్యులేషన్. 40 డివైడెడ్ బై 50 0.8 ఇంటూ 3 2.4 మైక్స్. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా చూడండి బాగా. ఎంఎల్ ఇంటూ ఎంజీ బై వెయిట్ ఇంటూ 3 ఇది సూత్రం. వెయిట్ ఇంటూ 3 ఎంఎల్ ఇంటూ ఎంజీ బై వెయిట్ ఇంటూ 3 వేసుకున్నట్లయితే మనం డాక్టర్ గారు ఎంత సజెస్ట్ చేస్తారో 4 కానీ 3 కానీ 5 కానీ 5 ఇంటూ మనం పెట్టే డబల్ స్ట్రెంత్ అయితే 8 mg అని. నారెడ్లో డబల్ స్ట్రెంత్ వచ్చేసరికి ఈచ్ యాంపిల్ కంటెంట్ వచ్చేసరికి 4 mg ఉంటుంది, ఈచ్ ఎంఎల్ కంటెంట్ 2 mg ఉంటుంది. మీరు బాగా ఎంఎల్ ప్లస్ యాంపిల్ అనేది మీరు కంపల్సరిగా చూడాలి. ఈచ్ ఎంఎల్ కంటేనా ఈచ్ యాంపిల్ కంటేనా అని. నారెడ్ వచ్చేసరికి ఈచ్ యాంపిల్ కంటే 4 mg ఉంటుంది, ఈచ్ ఎంఎల్ కంటే 2 mg ఉంటుంది, అంటే 2 ml ఉంటుంది. కాబట్టి మనం 2 యాంపిల్స్ డబుల్ స్ట్రెంత్ అంటే 2 యాంపిల్స్ చేస్తున్నాం కాబట్టి 8 mg. పేషెంట్ వెయిట్ మనం 50 తీసుకున్నాం ఇంటూ 3. ఈ మూడింటిని ఈ రెండు క్యాలిక్యులేషన్ చేసి దీన్ని బై చేశాను. వచ్చిన దాన్ని దీన్ని ఇంటూ చేస్తే 2.4 మైక్స్ వచ్చింది.